జోగులాంబ గద్వాల కాంగ్రెస్ లో మళ్లీ ఆధిపత్య పోరు నడుస్తోందా? పార్టీ కమిటీల విషయంలో ఇద్దరు నేతల మధ్య వార్ జరుగుతోందా? పదవుల పంపకాలను ఎవరికి ఇవ్వాలో తెలియక హైకమాండ్ సైతం కన్ఫ్యూజ్ అవుతోందా? ఇద్దరిలో ఎవరికి బాధ్యతలిచ్చినా కొత్త తలనొప్పి వస్తుందని తేలడంతో గాంధీభవన్ పెద్దలు కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? నడిగడ్డ అధికార కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు కాంగ్రెస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్యకు మధ్య ఆధిపత్య పోరు హైకమాండ్కు తలనొప్పిగా మారుతుంది. ఇద్దరు నేతలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు పరేషాన్ అవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు నేతలు కలిసి పనిచేసుకోవాలని హైకమాండ్ సూచించింది. అయినప్పటికీ ఇద్దరు నేతలు తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కమిటీల నియామకం కోసం హైకమాండ్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఎవరికి బాధ్యతలు ఇవ్వాలో హైకమాండ్ కూడా తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం. ఇద్దరిలో ఎవరికి బాధ్యతలు ఇచ్చినా మరొకరు తీవ్రంగా వ్యతిరేకిస్తారని తెలియడంతో హైకమాండ్ సైతం ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన పార్టీ మారారు. అయితే అప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సరిత తిరుపతయ్య బండ్ల కాంగ్రెస్లో చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో పార్టీ పెద్దలు కల్పించుకొని ఇద్దరికీ సర్ది చెప్పారు. అయినా ఇద్దరు నేతలు మాత్రం జోగులాంబలో తమ ఆధిపత్యం కోసం పోరాడుతూనే ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం, సరిత తిరుపతయ్య బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆమెకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కానీ, కార్పొరేషన్ చైర్మన్ పదవి కానీ ఇస్తారని అంతా భావించారు. కానీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఆమె పదవికి బ్రేకులు పడ్డాయని ప్రచారం సాగుతోంది. ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోంది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోగులాంబ జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటనలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. కానీ సభా వేదికపైకి సరిత తిరుపతయ్య, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ను పిలవలేదు. దాంతో నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి కూడా కొద్దిసేపు స్టేజ్ ముందే కూర్చున్నారు. సరిత, సంపత్ను స్టేజ్ పైకి పిలవాలని ఎంపీ మల్లురవి నేతలను కోరారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో చివరకు సరిత అనుచరులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సభా వేదికపైకి సరితను ఎందుకు పిలవరని నేతలను నిలదీశారు. ఆ తర్వాత సభా వేదిక వద్ద సరిత వర్గీయులు రచ్చ చేశారు. ఆ తర్వాత సభ ముగిసిందని నేతలు ప్రకటించారు. దాంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాన్వాయ్ ముందు సరిత అనుచరులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చివరకు పోలీసులు కార్యకర్తలను చెల్లాచెదురు చేయడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతంలోనూ మంత్రి జూపల్లి కృష్ణారావు సరిత వర్గం అడ్డుకుంది. గద్వాల కాంగ్రెస్లోకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఎందుకు ఆహ్వానిస్తారంటూ నిలదీశారు. అప్పట్లో సరిత వర్గం నుంచి ఊహించని పరిణామంతో మంత్రి జూపల్లి కూడా వెనుదిరిగిన పరిస్థితి. ఇలా తనను కాదని జోగులాంబలో ఎవరూ పర్యటించినా సరిత నుంచి తిరుగుబాటు ఎదుర్కొంటున్నారు. దాంతో గద్వాలలో అడుగు పెట్టాలంటేనే మంత్రులు కూడా వణికిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా కమిటీలు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ కమిటీలు వేసే బాధ్యత పార్టీ అధిష్టానం ఎవరికి అప్పగిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలని హస్తం పార్టీ నేతలు ఎప్పటి నుంచే ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు. ఆలోపే కమిటీల నియామకం కూడా ఉండడంతో టీపీసీసీ చీఫ్కు పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్యేకి అవకాశం ఇస్తుందని ప్రచారం జరుగుతుంటే
మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్యకు ఇస్తారని మరికొందరు అంటున్నారు. ఆ బాధ్యతలను ఎవరికి అప్పగించినా తమ వర్గీయులకే పదవులను కట్టబెడతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.